जगद्गुरु श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం దక్షుడు పరమశివుని శపించుట. మొదటి శ్లోకం. పదపాఠం. విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షః దుహితృవత్సలః విద్వేషం అకరోత్ కస్మాత్ అనాధృత్య ఆత్మజాం సతీం. విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ కస్మాత్ అనాదృత్యాత్మజాం సతీం. విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ కస్మాత్ అనాదృత్యాత్మజాం సతీం. విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ కస్మాత్ అనాదృత్యాత్మజాం సతీం. విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ కస్మాత్ అనాదృత్యాత్మజాం సతీం. విదుర ఉవాచ వాయిస్ రావడం లేదట. తాం శ్రేష్ఠే హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా అందరికి? వినపడుతుంది. ఓకే, కేవలం చదువుతారా శ్లోకం? విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ కస్మాత్ అనాధృత్యాత్మజాం సతీం. విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ కస్మాత్ అనాదృత్యాత్మజాం సతీం. ఆన్లైన్లో చదువుతారు ఎవరు? హరే కృష్ణ. విదుర ఉవాచ భవే శీలవతం శ్రేష్ఠే భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలా దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ తస్మాద్ విద్వేషమకరోత్ తస్మాత్ అనాదృత్యాత్మజాం సతీం. అనాదృత్యాత్మజాం సతీం.
హరే కృష్ణ ప్రభు. హరే విదుర కృష్ణ. ఉవాచ విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్టో భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ తస్మాత్ విద్వేషమకరోత్ కస్మాత్ అనాదృశ్యాత్మజాం సతీం. అనాదృత్యాత్మజాం సతీం. సరే, హరే కృష్ణ ప్రభు. చదువుతారా? విదుర చదువు. ఉవాచ విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ తస్మాత్ విద్వేషమకరోత్ కస్మాత్ ధనాధృత్యాత్మజాం సతీం. అనాధృత్యాత్మజాం సతీం. ఓకే, ప్రతిపదార్థములు. విదుర ఉవాచ విదురుడు ప్రశ్నించెను. భవే శివుని ఎడ శీలవతాం శీలవంతులలో శ్రేష్ఠే పరమశ్రేష్ఠుడు దక్ష దక్షుడు దుహితృవత్సల తన పుత్రిక ఎడ అమితానురాగము కలవాడయ్యును విద్వేషం వైరము అకరోత్ చూపెను కస్మాత్ ఎందులకు అనాదృత్య నిరాధరించెను ఆత్మజాం తన కుమార్తెయగు సతీం సతీదేవి. అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. విదురుడు ప్రశ్నించెను. తన పుత్రిక ఎడ అమితానురాగము కలిగిన దక్షుడు శీలవంతులలో పరమశ్రేష్ఠుడైన శివుని ఎడ ఎందులకై వైరమును బూనెను, ఎందులకై అతడు సతీదేవిని నిరాధరించెను. భాష్యము. చతుర్థ స్కంధములోని ఈ 2వ అధ్యాయమున శివుడు మరియు దక్షుని నడుమ విరోధ కారణము వివరింపబడినది. సమస్త విశ్వశాంతి కొరకై దక్షుడు ఏర్పాటు కావించిన మహాయజ్ఞ కారణముననే అది సంభవించినది. పరమశివుడు ఎవరి ఎడను ద్వేషము లేనివాడును, సమస్త జీవుల ఎడ సమభావము కలిగినవాడును, సమస్త సద్గుణములు కలిగినవాడును అయిన కారణమున సచ్చరిత్రులలో శ్రేష్ఠునిగా ఇచ్చట వర్ణింపబడినాడు. శివుడు అనగా సమస్త మంగళకరుడని భావం. నివాసార్థము గృహమునైనను నిర్మించుకొనక వృక్షము క్రిందనే నివసించుచు సమస్త లౌకిక విషయముల ఎడ సదా విరాగుడై ఉండునంతగా పరమశాంతుడును త్యాగియును అయినందున శివునకు ఎవ్వరునూ శత్రువులు ఉండజాలరు. అతడు సచ్చీలమునకు చిహ్నము వంటివాడు అయినచో దక్షుడు తన ప్రియమైన పుత్రికను అట్టి సచ్చీలునకు ఒసగినవాడు. దక్షుడు సతీదేవి అంటే దక్షుని తనయ మరియు శివుని భార్య. ఈ సతీదేవి తన దేహమును పరిత్యజించునంతగా ఎందులకై శివుని ఎడ తీవ్ర వైరమును బూనెను. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాస స్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. చతుర్థ స్కంధం 2వ అధ్యాయం మనం ప్రారంభించాం. పూర్వ శ్లోకంలో మను తనయల వంశ చరిత్ర, అంటే మనువు యొక్క కుమార్తెలు ఎవరైతే ఉన్నారో ఆకూతి, దేవహూతి, ప్రసూతి, వారి యొక్క వంశ వివరణలన్నీ కూడా చూడడం జరిగింది. ఎవరెవరికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది, వారి యొక్క ముఖ్యంగా కుమార్తెల గురించి మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ప్రసూతి, దక్షుని యొక్క కుమార్తెలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఆ చివరి శ్లోకంలో మైత్రేయుడు ఏమన్నారంటే, దక్షుని యొక్క 16వ కుమార్తె సతీదేవి శివునికి భార్య, భర్త సేవయందే సదా శ్రద్ధతో సంలగ్నురాలై ఉన్న ఆమె సంతానవతి కాలేదు అని చెప్పారు. అలా చెప్పగానే వెంటనే అది దానికి కారణం కూడా చెప్పారు. ఏమనంటే, దీనికి కారణం ఏమిటంటే, సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు దోషరహితుడైనటువంటి, అంటే ఎలాంటి దోషం లేని శివుణ్ణి ఎల్లప్పుడూ కూడా నిందించేవాడు. అందువలన యవ్వన ప్రాయములనే సతీదేవి యోగశక్తిచే తన దేహాన్ని త్యజించింది అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు వెంటనే సహజంగానే విదురుడు ప్రశ్నించాడు అనమాట. విదురుడు ఏమని ప్రశ్నించాడంటే, తన పుత్రిక పట్ల అమితానురాగము కలిగిన దక్షుడు శీలవంతులలో పరమశ్రేష్ఠుడైన శివుని పట్ల ఎందుకని వైరం కలిగి ఉన్నాడు? ఎందుకని అతడు సతీదేవిని నిరాధరించాడు అని చెప్పి ఇక్కడ ప్రశ్న వేయడం జరిగిందనమాట. కాబట్టి మనకి ఈ 2వ అధ్యాయంలో శివుడు మరియు దక్షుని మధ్య ఈ విరోధం ఎందుకు వచ్చిందనేది చెప్పబడుతుంది. మరి ఈ దక్షుడు ఎవరైతే ఉన్నాడో, దక్షుడు అంటే అర్థం ఏమిటి? దక్షుడు అంటే నిపుణుడు అని అర్థం, ఎక్స్పర్ట్ అని అర్థం. దక్షుడు అంటే నిపుణుడు. దేని యందు దక్షుడు అంటే, తన తండ్రి అయినటువంటి బ్రహ్మ, అంటే ఈ బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నాడో, ఈ బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించడంలో దక్షుడు అనమాట. మరి బ్రహ్మదేవుడు తన సంతానానికి ఇచ్చినటువంటి కార్యం ఏమిటి? ఏం పని ఇచ్చాడు ఆయన? ప్రజాసృష్టి. ప్రజాసృష్టి చేయమని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అందుకోసం ఆయన వీళ్ళందరినీ కూడా సృష్టించడం జరిగింది. అయితే అందులో కొంతమంది ఏకీభవించారు, కొంతమంది ఏకీభవించలేదు. ఉదాహరణకి చతుష్కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆ కార్యాన్ని స్వీకరించలేదు. వాళ్ళు మేము మళ్ళీ భగవంతుని మర్చిపోయేటువంటి అవకాశం ఉంది, మాయలో పడే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఆ కార్యాన్ని స్వీకరించలేదు. వాళ్ళు కౌమారంలోనే ఉండిపోయారు, అంటే చిన్నపిల్లలాగే ఉండిపోయారు. అందుకని కోపం వచ్చినప్పుడు ఆయన యొక్క భృకుటి భాగం నుండి రుద్రుడు రావడం జరిగింది. ఇవన్నీ చూసాం. కానీ రుద్రుడు రాగానే వెంటనే బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, నాయనా, ఇప్పుడు ఇంకా నీకు సమయం అవ్వలేదు, నీ సమయం ఇంకా ఉంది. సృష్టి విలయ సమయంలో నువ్వు రావాలి, ఇప్పుడే నువ్వు రావాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నువ్వు నేను చెప్పినప్పుడు వద్దుగానని చెప్పి అతన్ని శమింపజేశాడు. తర్వాత దక్షుడు ఇలాంటి వాడు అందరూ కూడా వచ్చారు. మరి ఈ దక్షుడు తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసావహించడంలో నిజంగానే దక్షుడు అనమాట. అయితే మరి ఈ దక్షుడు సమస్త విశ్వశాంతి కోసం ఒక మహాయజ్ఞం చేశాడనమాట. మరి సాధారణంగా యజ్ఞము అంటే ఏమిటి? యజ్ఞో వై విష్ణు, అంటే యజ్ఞము అంటే విష్ణువు యొక్క ప్రీత్యర్థం చేయబడేదాన్ని యజ్ఞము అని అంటారు, అంతే కదా. మరి విష్ణు ప్రీత్యర్థం యజ్ఞం చేస్తూ విష్ణువుకు ప్రియమైనటువంటి వారి పట్ల అపరాధం చేస్తే అర్థమవుతుంది కదా. ఇది ఎలాంటిదంటే కనిష్టాధికారి మనస్తత్వం అనమాట. చూడండి, మనకి మూడు స్థాయిల్లో ఉన్నారు కదా. ఎవరెవాళ్ళు? కనిష్ట, మధ్యమ, ఉత్తమ అనేటువంటి వాళ్ళు కదా. మరి కనిష్టాధికారులని ఎవరనంటారు? కనిష్టాధికారులని? కనిష్ట స్థితిలో ఉండేవాళ్ళు. వారి తెలిసినంత వరకు ఆలయం అంటే మందిరంలో విగ్రహాలు అంతవరకే, అంతేగాని భక్తుల గురించి, వారి యొక్క విశిష్టత గురించి వాళ్ళు పట్టించుకోరు అనమాట. భక్తులని గౌరవం కూడా ఉండదన్నమాట వాళ్ళకి. అంటే వీళ్ళు కూడా భక్తులేనా అంటే భక్తులే. ఎందుకంటే
3వ స్కందంలో మనకి కపిల భగవానుడు చెప్పడం జరిగింది కదా, భక్తి అనేది 4 రకాలుగా ఉంటుందని చెప్పారు కదా. 4 రకాల భక్తి ఉంటుందని. అందులో మొట్టమొదటిది ఏమిటి? విశుద్ధ భక్తి. విశుద్ధ భక్తి అంటే ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటిది. కేవలం విష్ణువు యొక్క ప్రీత్యర్థమే చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని విశుద్ధ భక్తి అంటాం. మరి సత్వగుణంలో చేసే భక్తి అంటే ఏమిటి? సత్వగుణంలో చేసేటువంటి భక్తి అంటే శాస్త్ర నియమాలను అనుసరించి చేసేటువంటిది. మరి విశుద్ధ భక్తి కూడా అంతే కదా. అంటే దానికి దీనికి తేడా ఉంది. విశుద్ధ భక్తి కేవలం భగవంతుని పట్ల సహజమైనటువంటి ప్రేమతో చేసేటువంటిది. కానీ సత్వగుణంలో చేసేటువంటి భక్తి అంటే ఏమిటంటే ఒకవేళ మనం ఆ నియమాలు పాటించకపోతే మనం దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి భయంతో చేసేదాన్ని ఏమంటారు? సాత్విక భక్తి. అంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళు చేసే భక్తి వాళ్ళ నియమాలను చాలా ఖచ్చితంగా పాటిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నియమాలు ఉల్లంఘిస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుచేత వాళ్ళు ఈ ఉల్లంఘన వలన వచ్చేటువంటి అంటే ఎలాంటిదంటే మనకి శ్రీల ప్రభుపాదుల వారు వీళ్ళందరూ కూడా మనకి ఇచ్చారు. ఎలాగంటే సాధన భక్తి. ఉదాహరణకి సాధన భక్తి ఏదైతే ఉందో అందులో అమ్మో మనం రోజు మంగళారతికి వెళ్ళాలి, అమ్మో మనం రోజు మనం జపం చేయాలి కూర్చొని, అలాగే మనకి గురు పూజ ఇవన్నీ ఉన్నాయి, తర్వాత భాగవత ప్రవచనం ప్రతిరోజు కూడా హాజరవ్వాలి, తర్వాత మనకి ఇవ్వబడినటువంటి సేవలు చేయాలి, ఏకాదశి ఉపవాసం చేయాలి, మనం ప్రతిరోజు కూడా చదువుకోవాలి. అంటే దీని వెనుకున్న ప్రేరణ ఏమిటంటే ఇవి చేయకపోతే ఏమవుతుంది, మనం పతనం అయిపోతాం అనేటువంటి భయం. చూడండి, ఆ భావంతో చేసేదాన్ని ఏమంటారు? సాత్విక భక్తి అని చెప్పి అంటారు అనమాట. కానీ విశుద్ధ భక్తి అంటే ఏమిటి? వాళ్ళు అసలు దీని గురించి పట్ల సహజమైన ఆకర్షణ, భగవంతుడి పట్ల సహజంగానే వాళ్ళకి ఆకర్షణ ఉందన్నమాట. వాళ్ళ నియమాలను కూడా వాళ్ళు అధిగమించినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఉదయం మంగళారతి 4:30 అని అనుకోరు, ఎందుకంటే వాళ్ళు 24 గంటలు భగవత్ చైతన్యంలో ఉంటారు కాబట్టి. సత్వగుణంలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, 24 గంటలు చేస్తే ఎలాగా, మనం విశ్రాంతి తీసుకోవాలి కదా, మళ్ళీ శరీరం మళ్ళీ ఉదయాన్నే మంగళారతికి రావాలి కదా, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా అనుకుంటాడు సత్వగుణంలో ఉన్నటువంటి వాడు. ఇక రజోగుణంలో ఉన్నవాడు అతడు దేనికోసం చేస్తాడంటే ఏదో ఒక భౌతిక లాభాన్ని ఆశించి చేసేటువంటి దాన్ని రజోగుణంలో చేసేటువంటి భక్తి అంటారు. భౌతికమైన లాభం అంటే ఏమై ఉండొచ్చు అంటే మానసిక ప్రశాంతత కోసం అయి ఉండొచ్చు, లేదా ఏమంటారు మోక్షం గురించి అయి ఉండొచ్చు, లేకపోతే పేరు ప్రఖ్యాతుల గురించి అయి ఉండొచ్చు, లేదా భౌతికమైనటువంటి లాభాల కోసం అయి ఉండొచ్చు. భౌతికమైన లాభాల కోసం అంటే మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా, చతుర్విధ భజంతే మాం జనాహ సుకృతినోర్జున అని చెప్పుకుంటున్నాడు. ఆర్ధో, అర్ధార్థి, జ్ఞాని, జిజ్ఞాసు. చూడండి, ఈ నలుగురు కూడా ఇందులోకి వస్తారంటే ఇది అంటే కపిల భగవానుడు చెప్పిన దాంట్లోకి వెళ్ళేటప్పటికి వీళ్ళు నలుగురు కూడా ఏదో కోరిక, హేతువు ఉందన్నమాట. ఈ హేతువు ఉంది కదా, హేతువు కోసం చేసేటువంటి వాళ్ళు వీళ్ళంతా. అర్థమవుతుంది కదా, హేతువు కోసం భగవంతుడి సేవ చేస్తూ ఉంటారు. వీళ్ళు భక్తులే. ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఏదైతే మనం భక్తులు లేదా భక్తి అని అంటున్నామో ఇదంతా కూడా ఎక్కువ శాతం ఈ రెండో కేటగిరీలోకి వస్తుంది. ఏది? రాజసిక భక్తిలోకి వస్తుంది అనమాట. ఎందుకంటే మనం చాలాసార్లు చూడొచ్చు, కొన్నిసార్లు మనం అంతా బాగానే ఉంటుంది వ్యవహారం అంతా, ఏదన్నా కొంచెం వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం ఏమన్నా కొంచెం తేడా వచ్చిందనుకోండి, వాళ్ళు వెంటనే వాళ్ళ నుంచి ఒక ఇది బయటకు వస్తుంది అనమాట వెంటనే. అంటే మీకు తెలీదా, లేకపోతే మేము ఇంత సేవ చేస్తే మమ్మల్ని మీరు పట్టించుకోరా? ఒకసారి చూస్తుంటాం ప్రసాదాల దగ్గర గొడవలు వస్తుంటాయి కదా. కొంతమంది అంటుంటారు, ఏమిటి ఆ భక్తుడు రావట్లేదంటే, అంటే పోయిన ఆదివారం మిగిలిన ప్రసాదం ఇవ్వలేదట, పార్సిల్ అలిగాడట అతను. చూడండి, వాడేమంటాడు, నేను చేయను, నేను రాను. అంటే మీకు ఉచితంగా నేను ఎన్నో సేవలు చేస్తే నాకు కనీసం మీరు ఇది ఇవ్వరా అన్నాడంటే అది ఎందులోకి వెళ్ళిపోయింది? అది రాజసిక భక్తిలోకి వెళ్ళిపోయింది. ఈ కోవలో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారు అనమాట. అర్థమైంది కదా. అంటే వీళ్ళంతా కూడా ఏమిటంటే భౌతికమైనటువంటి లాభాన్ని చూసుకుంటూ ఉంటారనమాట. ప్రతిదానిలో కూడా అదిగో మేము ప్రతిరోజు కూడా వచ్చి సేవ చేస్తున్నాం, మేము ఇంతగా సేవ చేస్తున్నందుకు మాకు కనీసం మీరు ఈ వస్తువులు ఇవ్వట్లేదా, లేకపోతే మేము ఇంతగా సేవ చేశాం కదా, మమ్మల్ని మీరు మాకు ఉచితంగా మీరు ప్రసాదం ఇవ్వరా, లేకపోతే మాకు ఉచితంగా మీరు యాత్రకు తీసుకెళ్ళరా,
లేకపోతే ఉచితంగా మాకు అది ఇవ్వరా, మాకు ఉచితంగా ఇది ఇవ్వరా, లేకపోతే అన్నీ వాళ్ళకే ఇస్తారా. చూడండి, ఈ భేదభావన చూడడం అనేది ఏదైతే ఉందో అది ఎందులోకి వస్తుంది? రజోగుణంలో. కాబట్టి దాదాపుగా అంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అర్థమవుతుంది కదా. చాలామంది చక్కగా సేవ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. వాళ్ళ పైన ఉన్నటువంటి శిక్షా గురువు కానీ లేకపోతే ఎవరైనా కొంచెం మందలించారనుకోండి, వాడు అంతే మాయం, కనిపించడం. చూడండి, ఏమిటి వాడు కనిపించట్లేదంటే వాడిలో ఉన్నటువంటి అనర్థాన్ని ఎప్పుడైతే ఎత్తి చూపిస్తామో, ఎత్తి చూపించగానే వాడు దాన్ని వినయంగా సరే నాలో ఈ అనర్థం ఉంది అని అంగీకరించి దాన్ని మార్చుకున్నాడు అనుకోండి, వాడు సత్వగుణంలో భక్తి చేస్తున్నట్టు అనమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి అనర్థాన్ని మనం ఎత్తి చూపించామో, అర్థమవుతుంది కదా. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎవరైనా ఆశ్రమం మందిర వాతావరణంలో ఉన్నాడు, లేకపోతే అంటే వాళ్ళు మీరు చూస్తే ఈ రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా తమో గుణంలో సత్వగుణంలో ఉన్నవాళ్ళు వాళ్ళు విపరీతమైనటువంటి సేవ కూడా చేస్తుండొచ్చు. చూడండి, అర్థమైంది కదా. వాళ్ళు బాగా విరాళాలు బాగా సేకరిస్తూ ఉండొచ్చు, లేకపోతే బాగా ఏమంటారు కాయ కష్టం చేసి రకరకాల సేవలు చేస్తుండొచ్చు, బాగా పుస్తక వితరణ చేస్తుండొచ్చు, లేకపోతే అనేకమైనటువంటి సేవలు బాగా చేస్తుండొచ్చు అనమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి ఒక అనర్థాన్ని ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎత్తి చూపిస్తారో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మాయమైపోతారనమాట. చూడండి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పాం, ఇదిగో మీరు ఇలా ఉన్నారు, ఇలా మందిరంలో అంటే బ్రహ్మచారి అంటే ఇలా ఉండాలి, లేదా గృహస్థుడు అంటే ఇలా ఉండాలి, మీరు ఆ విధంగా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి అన్నాం అనుకోండి, వెంటనే కోపం వస్తుంది అనమాట. అర్థమైంది కదా. సహజంగా రావచ్చు కోపం, తప్పులేదు. కానీ దాన్ని అర్థం చేసుకొని దాన్ని అధిగమించాడు అనుకోండి, అప్పుడు వాడు ఎక్కడికి వెళ్తాడు? సాత్విక స్థాయిలోకి పెడతాడు. చూడండి, చాలా కష్టం అన్నమాట. దాదాపుగా మనం చూస్తే ఈ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ రాజసిక భక్తులనే ఉన్నాం. అర్థమవుతుంది కదా. కొద్దిమంది సత్వగుణ స్థాయిలోకి వెళ్ళుంటారు, సాధన చేస్తూ ఉంటారు. ఇంకా అతి కొద్ది మంది విశుద్ధ భక్తి స్థాయిలో ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ, లేకపోతే మనం అనుకోవచ్చు అందరూ భక్తులే, భక్తులంటే భక్తులే. అర్థమైంది కదా. ఒకసారి ఎవరో నాకు బ్రహ్మచారి చెప్తున్నారనమాట. ఆ బ్రహ్మచారి ఎవరికో చెప్పాడట, ఏమనంటే ఇక్కడ కొంచెం మొక్కలు బాగా మొండివైపోయాయి, కొంచెం వాటిని కత్తిరించాలి, లేకపోతే పువ్వులు రావు అని ఎవరికో చెప్తే, మాలలు కట్టేది ఒకళ్ళు, నీళ్లు పోసేది మేమా అని చెప్పన్నారట ఎవరో. చూడండి, మీకు అర్థమైంది కదా. మొక్కలు బాగా ఎండిపోయాయి, కొంచెం చూడండి దాన్ని కత్తిరిస్తే కొంచెం పువ్వులు బాగా వస్తాయని చెప్పి అన్నాడట. అనేటప్పటికీ పూలు మాలలు కట్టేదేమో ఒకళ్ళ, వీటికేమో బాగు చేసేది సేవ చేసేది మేమా అని చెప్పన్నారు. ఇది ఒక ఉదాహరణ నేను చెప్పేది. సో ఇదేంటంటే భక్తులేనా అంటే భక్తులే, కానీ రాజసిక భక్తి. అర్థమైంది కదా. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తారంటే భౌతికమైన లాభం నాకేం వస్తుంది అది. లేకపోతే ఎవరో ఒక బ్రహ్మచారి ఉండేవాడు, బాగా పుస్తక వితరణ అంతే, బాగా ఉత్సాహం అంతా బాగుంది. నేను చెప్పాను, బాబు కొంచెం పూర్తిగా ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో మందిరంలో ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఉదాహరణకి స్త్రీలతో ఎక్కువ వ్యవహరించకూడదు, ఇది లోపం, ఇది మంచిది కాదు. లేకపోతే బ్రహ్మచారిగా ఉండడం అంటే మందిరంలో పూర్తిగా ఉండడం అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. నువ్వు పూర్తిగా వివాహం చేసుకోవాలి, లేకపోతే పూర్తిగా ఒక అధికారికి నువ్వు శరణాగతి పొందైనా ఉండాలి. ఇది నియమం. ఇది మందిరంలో పూర్తిగా ఉన్నాడు అంటే వాడు బ్రహ్మచారి అయి ఉండాలి, లేకపోతే బయట గృహస్థుడన్నా ఉండాలి. అటు ఇటు కాకుండా ఉండకూడదు. ఆ తప్పు మనం ఎత్తి చూపించామనుకోండి, ఇలా అంటారా, అంతే, మాయం. చూడండి, ఇంకొక బ్రహ్మచారి చాలా జరుగుతుంటాయి. ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఇంకొకటి ఏమిటంటే నాకు స్మార్ట్ ఫోన్ కావాలంటాడు ఒకడు. అరే నేను ఇంత సేవ చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను భక్తిలో ఉన్నాను, నాకు కనీసం ఒక స్మార్ట్ ఫోన్ కూడా నాకు ఇవ్వరా. చూడండి, లేదమ్మా ఇవ్వకూడదు, బ్రహ్మచారికి మంచిది కాదు, నువ్వు పూర్తిగా ఉండాలి ఇక్కడ అంటే నేను వెళ్ళిపోతాను, అయిపోయింది. ఇవన్నీ ఎక్కువగా ఉండేది అంతేనమాట. అర్థమవుతుంది కదా. ఇవి అనేక స్థాయిల్లో ఉంటాయి. ఒకరికి మౌలికమైన స్థాయిలో ఉంటాయి, ఒకరికి ఇంకా కొంచెం పై స్థాయిలో ఉంటాయి. చాలా చాలా కష్టం అన్నమాట. దాదాపుగా చెప్పాలంటే 90% మంది మనల్ని ఎవరైతే భక్తులు అని అనుకుంటున్నామో, ఏదైనా ఒక భౌతికమైనటువంటి సదుపాయం మనకి లభించకపోతే వెంటనే దెయ్యం బయటకు వస్తుంది అనమాట. చూడండి, ఎందుకు ఇది చెప్పుకున్నామంటే దక్షుడు కూడా అదే చేశాడు. దక్షుడు ఇంకా మనం చూస్తే తమో గుణంలో చేసేటువంటి భక్తి ఇంకా కిందకి వెళ్తే, దక్షుడు ఈ కేటగిరీలో కూడా లేడు, దక్షుడు ఇంకా కిందకు ఉన్నాడు అనమాట. చూడండి, అందుకే మనకి భాగవతంలో
ఇలాంటి స్థాయిల్లో ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఉంటుంది. ప్రచేతస్సుల గురించి చెప్తారు ముందుకెళ్ళాక. దక్షుడి గురించి ఉంది. అలాగే విశుద్ధ సత్వంలో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే నేను ఎంత సేవ చేస్తున్నానో మందిరం నాకు ఏ సదుపాయాలు ఇస్తుంది. మనం ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటపడకపోతే మనం రజోగుణ భక్తులాగే ఉంటాం. చూడండి. అంటే భక్తి అంటే అది సేవ. సేవ అంటే ఎప్పుడు సేవ అంటారు? అవతల వారి నుండి ఏది ఆశించకుండా చేసేదాన్ని సేవ అని చెప్పంటారు. చూడండి. అందుకని ఏదైనా ఆశించామనుకోండి, లేదా మరొక భక్తుడు ఏమిటంటే కొంతమంది అంటే చూడండి, బాగా పుస్తక వితరణ చేయొచ్చు, బాగా ప్రచారం చేయొచ్చు, లేకపోతే బాగా ప్రవచనాలు ఇవ్వచ్చు, అర్థమైంది కదా, బాగా విరాళాలు సేకరించవచ్చు. అదే చెప్తున్నా, టాలెంట్లు ఉండొచ్చు. ఒక మనిషికి భౌతికంగా చాలా టాలెంట్లు ఉండొచ్చు. అరే నువ్వు బాగా ప్రవచనం ఇస్తున్నావు, అంతా బాగానే ఉంది, అవతల వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తున్నావు, కొంచెం రోజు ఉదయాన్నే మంగళారతికి రావచ్చు కదా. అరే నన్ను అంటారా? నన్ను మంగళారతికి రమ్మంటారా రోజు? అయిపోయి మాయం. చూడండి. ఇంకొకరిని పట్టుకొని, ఎవరే బాబు నువ్వు బాగా ఉత్సాహం అంతా నీకు బాగానే ఉంది, కొంచెం ఉత్సాహంగా ఉండి చేయి, కొంచెం బాగా ఉంటే నాకు ఆరోగ్య సమస్యలు, అంతా మైండ్ ప్రాబ్లం అనమాట. చూడండి, బేసిక్గా ఈ మానసిక తలం నుంచి బయటపడకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం. ఎందుకంటే ఇలా ఎవరైతే ఉత్సాహాన్ని చూపిస్తారో వాళ్ళకి నచ్చిన వాటిలో చాలా ఉత్సాహంగా ఉంటారు, కానీ ఏదైతే నియమాల దగ్గరికి వచ్చేసరికి ఉత్సాహం ఉండదన్నమాట. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళకి నచ్చినవి అయితే చాలా ఉత్సాహంగా చేస్తారు, ఎవడో చెప్పక్కర్లా. కానీ ఎప్పుడైతే మరి ఆ ఉత్సాహం బాగానే ఉంది, కానీ నియమాలు పాటించడంలో కూడా ఉత్సాహం ఉండాలి. సో అందుకే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఒక మనిషికి ఎన్ని రకాల టాలెంట్లు ఉన్నాయనేది భగవంతుడికి అవసరం లేదు వాస్తవానికి. శ్రీల ప్రభుపాదుల వారు చాలా స్పష్టంగా రాస్తారు మన ఇందులో ఉపదేశామృతం. అందులో ఏం రాస్తారంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఒక భక్తుని యొక్క ప్రగతి అనేది అతడి యొక్క వైఖరిపై ఆధారపడి ఉంటుంది. యాటిట్యూడ్ అని చెప్పుకుంటారు. అర్థమవుతుంది కదా. వాస్తవానికి మన యొక్క సేవ భగవంతుడికి అవసరమే లేదు. మనం అందరం కూడా కేవలం పనిముట్లుగా ఉన్నాం ఇక్కడ, అంతే. ఎవరైతే సరైనటువంటి వైఖరి మనం కలిగి ఉన్నప్పుడు భగవంతుడు ఆయన గొప్ప ఏమంటారు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చేయిస్తాడనమాట. చూడండి, అందుకే మనకి చెప్పారు, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారణం. చూడండి, మూకం కరోతి వాచాలం, మూగవాడు మాట్లాడగలుగుతాడట. పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు ఏకంగా గిరులను దూకేస్తాడట. చూడండి, ఎలా సాధ్యమైంది అది? ఎలా సాధ్యమైంది? గురువు యొక్క కృప వల్ల. చూడండి, మరి ఎప్పుడు గురువు కృప ఇస్తాడంటే సరైన వైఖరి ఉన్నప్పుడు అనమాట. చూడండి, భగవంతుడు ఎవరినైనా ఎంచుకోవచ్చు పనిముట్టుగా, ఎందుకని పలానా వాడిని ఎంచుకుంటున్నాడు అంటే వాడికి సరైన వైఖరి ఉంది కాబట్టి మనం ప్రయత్నించాల్సిందల్లా భౌతికమైనటువంటి టాలెంట్లు అవి ఇవి అన్నీ తర్వాత వస్తాయి. లేకపోయినా భగవంతుడు మనతో నాట్యం చేయించగలరు. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు రాస్తారు, ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఏమి రాస్తారంటే, నాచావు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, ఆడించు నాతో, నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడించు అని చెప్పంటారు. కాబట్టి మనం ఆడడానికి సిద్ధంగా ఉండాలి. అది అర్థమవుతుంది కదా. మన సరైనటువంటి వైఖరి ఉండాలి. లేకపోతే మూగవాడు ఎలా మాట్లాడగలుగుతాడు చెప్పండి. మనం చూస్తున్నాం ఈనాడు, మనం చూస్తే మరి శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి ఉద్యమంలో అసలు ఎలాంటి వాళ్ళు చూడండి, అంటే వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాన్ని మనం చూస్తే, వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యాల నుంచి మనం చూస్తే చాలా దారుణమైనటువంటి, అంటే ఏ విధంగానూ కూడా ఒక వ్యాసాసనంపై కూర్చొని భగవంతుడి గురించి మాట్లాడకూడనటువంటి కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన వాళ్ళని కూడా ఈ యొక్క శ్రీల ప్రభుపాదుల వారి ఉద్యమంలో మనం చూస్తే వాళ్ళు సన్యాసులై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు అనేకమైనటువంటి భక్తులు. మా యొక్క స్వీయ ఉదాహరణ కూడా ఏ విధంగానూ కూడా ఒక వ్యాసాసనంపై కూర్చొని భాగవతం మీద భగవద్గీత మీద మాట్లాడేటువంటి అర్హత లేనే లేదు అసలు. చూడండి, కానీ చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం అలాంటిది అనమాట. చూడండి, చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం అంటేనే ఏమిటంటే అత్యంత నీచమైనటువంటి వాళ్ళతో అత్యంత ఉన్నతమైనటువంటి పనులు చేయించడం. అదే చైతన్య మహాప్రభు ప్రత్యేకమైనటువంటి, అందుకే పతిత పావనుడు అని చెప్పన్నారు. కానీ దీనికి కావాల్సింది సరైనటువంటి వైఖరి. సో ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, అందులో సందేహమే లేదు. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్,
4 లోపాల్లో మనకు ఉంది ఒకటి ఏమిటది? భ్రమ అనేటువంటిది. తప్పులు చేయడం అనేది ఉంది అందరికీ కూడా. కానీ దాన్ని సరిదిద్దుకోవడమే మనిషి యొక్క ధర్మం అన్నమాట. చూడండి, అర్థమవుతుంది కదా. కాబట్టి గురువు చూసేది ఏమిటంటే వాడు సరైన వైఖరి కలిగి ఉన్నంత వరకు వాడు ఎన్ని తప్పులు చేసినా సరే గురువు సరిదిద్దుతాడు. కానీ ఎప్పుడైతే వాడు ఎన్ని రకాల సమర్థతలు వాడి దగ్గర ఉన్నా, వాడి దగ్గర ఎన్ని రకాల టాలెంట్లు ఉన్నా, ఎప్పుడైతే వాడి లోపాన్ని ఎత్తి చూపించినప్పుడు వాడు అంగీకరించడో ఇంక వాడు దేనికి పనికిరాడు అనమాట. చూడండి, సో ఆచార్యులు చూసేది, భగవంతుడు చూసేది కూడా అదే. ఎందుకంటే అది పరమాత్మ యొక్క ప్రేరణ. పరమాత్మ ఆయన మాట్లాడిస్తే మూగవాడు మాట్లాడలేడు. చెప్పండి, గుడ్డివాడు చూడలేడా పరమాత్మ అనుగ్రహిస్తే? మరి పరమాత్మ అనుగ్రహం మనకు కావాలి. అంతేగాని మన యొక్క లౌకికమైనటువంటి టాలెంట్లు దేనికి పనికి వస్తాయి చెప్పండి. సో ఇదే పెద్ద సమస్య అనమాట. చాలామందికి చాలా టాలెంట్లు ఉంటాయి, అద్భుతంగా చేయగలరు, అద్భుతంగా పాడతారు, అద్భుతంగా మాట్లాడతారు, అద్భుతంగా సేవ చేస్తారు, అద్భుతంగా విరాళాలు సేకరిస్తారు, అద్భుతంగా ఏవేవో చేయగలరు. కానీ ఒకటి సరైనటువంటి వైఖరి లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట. కాబట్టి ఎక్కువ శాతం మనం చూసేది ఏమిటంటే ఈ రజోగుణ భక్తి. సో అదే నాకేమిటి, నాకు ఇలా ద్రోహం జరిగింది, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నన్ను అదన్నారు ఇదన్నారు. అరే బాబా, ఎవరు విశుద్ధ భక్తులు ఎవరున్నారు ఈ ప్రపంచంలో చెప్పండి? అందరం కూడా సాధన భక్తుల స్థితిలోనే ఉన్నాం. కాబట్టి మనం సాధన చేయాలి. మరి మనకి ఒక పర్యవేక్షకులు, గురువు అంటేనే గురువు ఉన్నదే మన తప్పులు ఎత్తి చూపించడం కోసం. అంతేగాని నా గురువు నన్ను ఏమనకూడదు అంటే, నా శిక్షా గురువు నన్ను ఏమనకూడదు, నా దీక్షా గురువు నన్ను ఏమనకూడదు అంటే ఇంకేంది? శిష్యుడిగా ఉండడం, శిష్య అనేటువంటి అర్థానికి, ఆ పదానికి అర్థం ఏమిటి అసలు? ఏ ధాతువు నుంచి వచ్చింది అది? షష్ అనేటువంటి ధాతువు. అంటే నియంత్రించడం, ఖండించబడడం. అంటే నేను శిష్యుడిగా ఉంటాను, కానీ నేను చేసే దాంట్లో మీరేమి తప్పులు ఎంచకూడదు, నన్నేమనకూడదు మీరు. అది నాన్ సెన్స్. అది చూడండి, అర్థమవుతుంది కదా. ఇంకా దానికి అర్థం ఏముంది? గురువు శిష్యుడు ఏదో ఒక అఫీషియల్. ఇప్పుడు ఈ రోజుల్లో భార్యాభర్తలాగా, ఊరికే నువ్వు భార్యవే నేను భర్తనే, నేను నీకు వండి పెట్టేది లేదు, నేను తిట్టకూడదు, నువ్వు నాకు ఏమైనా అనకూడదు, నీకు నాకు సంబంధం లేదు, నీ జీతం నీది, నా జీతం నాది, ఎవరి జీతం వాడిది. కానీ భార్యాభర్తలు. కలియుగం అంటేనే ద ఏజ్ ఆఫ్ హిపోక్రసీ అని చెప్పి అంటారు అనమాట. అంటే కపట యుగం అనమాట కలియుగం అంటే. అర్థం కదా. అధ్యాపకుడు విద్యార్థిని ఏమనడానికి లేదు, గురువు శిష్యుడిని ఏమనడానికి లేదు, భర్త భార్యని ఏమనడానికి లేదు. కానీ అన్నీ కూడా ఆ యొక్క సంబంధాలు చలామణి అయిపోతుంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే రజోగుణంలో ఉంటామో అప్పుడు ససేమిరా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తానంటారు తప్ప, మనం ఎప్పుడైతే సరిదిద్దుతామో దాన్ని ఏ కోశానే అంగీకరించాలన్నమాట. చూడండి, ఇది ఒక పెద్ద సమస్య. ఇది దాటితేనే మనం సత్వగుణంలోకి వెళ్ళగలం. ఇంకా విశుద్ధ భక్తి గురించి వదిలేయండి, దాని గురించి అసలు మనం మాట్లాడుకోవట్లే. మనం మాట్లాడుకునేది ఏ దశ దాటడం గురించి? రజోగుణ దాన్ని దాటడం గురించి అనమాట. కానీ ఏదో ఒక రకంగా కనీసం సత్వగుణ స్థాయి కన్నా వెళ్ళాలి మనం. చూడండి, అదే శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చర్మాంకంలో కూడా ఆయన చెప్పింది, యూ హ్యావ్ టు కమ్ టు సత్వగుణ. మీరు ఆ వీడియో చూస్తే చివరిలో చెప్తారు ప్రభుపాద, సత్వగుణంలోకి రావాలి. ఎందుకంటే సత్వం సంజాయతే జ్ఞానం అని చెప్పన్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి అంటే మనం సత్వగుణంలోకి రావాలి ముందు. మరి సత్వగుణంలోకి రావడం అంటే నియమబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడం, ఒకరి శాసనానికి లోబడి ఉండడం, ఒకరు సరిదిద్దితే దాన్ని స్వీకరించడం, అది సత్వగుణం అంటే. చూడండి, ఇక కనిష్ట స్థాయి గురించి మనం చెప్పుకోవాలంటే, కనిష్ట స్థాయి వాళ్ళు మనం చెప్పుకున్నాం కదా, ఇంక వాళ్ళకి ఒక భగవంతుడు తప్ప ఇంకెవరితో సంబంధం లేదనమాట. అంటే ఇంక వీళ్ళు అసలు చెప్పాలంటే కనిష్ట స్థాయి వాళ్ళు ఒక విధంగా వాళ్ళు ఏం చెప్తాం, వాళ్ళకి అంతే, ఇంకా భగవంతుడితో సంబంధం అంతే, ఇంక మిగతా వాళ్ళ గురించి ఏమి జ్ఞానం ఉండదు ఇంకా, అంతే. వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు ఉన్నాడు, నేనున్నాను, నాకు భగవంతుడికి మధ్య సంబంధం అంతే, మధ్యలో వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం లేదు. దక్షుడు ఉదాహరణ అది. ఎందుకంటే దక్షుడు గురించి మనం చెప్పుకుంటాం ఇప్పుడు. దక్షుడు మీరు చూడండి, శివుడు అతను ఎవరు? వైష్ణవానాం యథాసింహో. చూడండి, పరమ వైష్ణవుడు శివుడు. ఇక్కడ చెప్తున్నారు చూడండి భాష్యంలో, ఇక్కడ ఏమంటున్నారు? పరమశివుడు ఎవరి ఎడను ద్వేషము లేనివాడు. శివునికి ఎవరి పట్ల కూడా ద్వేషము లేదు ఆయనకి. చూడండి, ఎవరి పట్ల ద్వేషం లేదానికి ఉదాహరణ, అందుకే కదా శివుడిని ఆశుతోష అని చెప్పన్నారు. ఆశుతోష అంటే ఏమిటి? అసురులు వచ్చి సరే ఏమని అడిగినా కూడా ఇచ్చేస్తున్నాడు ఆయన, అవునా కదా.
రే నువ్వు అసురుడివిరా, నేను నీకు ఇవ్వను. చూడండి, విష్ణువు దగ్గరికి అసురులు ఎలాగో వెళ్ళలేరు. చూడండి, విష్ణువు దగ్గరికి అసలు తపస్సు కూడా చేయరు, విష్ణువు దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు. ఆ? కానీ శివుడి దగ్గర అలా కాదనమాట. శివుడి దగ్గరికి వెళ్ళి రావణాసురుడు వెళ్ళాడు, మొత్తం అసురులందరూ చూడండి, భస్మాసురుడు, ఆ అసురుడు, ఈ అసురుడు. మీరు పురాణాల్లో చూస్తే అసురులందరూ కూడా ఆ యొక్క వరాలను పొందేది ఎవరి దగ్గర నుంచి అంటే బ్రహ్మ దగ్గర నుంచి, శివుడి దగ్గర నుంచి. బ్రహ్మ కంటే ఇంకా శివుడు ఇంకా త్వరగా ఆయన ప్రసన్నమైపోతాడు. వాళ్ళు తపస్సు చేస్తుంటే వాడి యొక్క యోగ్యత ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఆయన వరాలు ఇచ్చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన ద్వేషము లేనివాడు కాబట్టి. మిగతా వాళ్ళు అయితే, రే నువ్వు రాక్షసుడు అయి ఉంటే నీకు ఎందుకురా ఈ వరం అని అడుగుతారు సాధారణ. కానీ శివుడు అలా అడగడనమాట. ఎందుకంటే ఆయనకి డిస్టర్బెన్స్ అనమాట. డిస్టర్బెన్స్ కలిగించుకో, ఏం కావాలి నీకు, అప్పో అని తర్వాత. అదే కదా, చాలాసార్లు భక్తులు కూడా జపం చేస్తూ ఉంటాం అనుకోండి, జపం చేసేటప్పుడు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి, సరే పట్టుకెళ్ళు. తర్వాత ఆలోచన వస్తుంది, అరే రే వాడికి ఇవ్వకూడదు, ఇలారా కాదు అది కాదు, నేను అప్పుడు ఏదో చెప్పానులే కానీ ఇప్పుడు అలా చేయకు. చాలా సమస్యలు వస్తుంటాయి అనమాట. కాబట్టి శివుడు కూడా అంతే. శివుడు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా విష్ణువుపై ధ్యానిస్తూ ఉంటాడు. ఆయన అంతరాయాన్ని కోరుకోడు అనమాట. అందుకే మధ్యలో ఎవరన్నా వచ్చాడనుకోండి, ఆయన ఎక్కువ పెద్దగా విశ్లేషణ చేయడం అనమాట. ఏం కావాలి నీకు, ఎవడ చేయి మీద పెడితే నీ చెయ్యి ఎవడ నెత్తి మీద పెడితే ఎవడ భస్మం అయిపోవాలా, సరే వెళ్ళిపో, మాట ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శివుడి మీదకి తలపెట్టడానికి వచ్చాడు. నారదుడు వెళ్ళి చెప్తాడు, ఏమయ్యా శివుడిని నమ్ముతావు నువ్వు, ఆయనే శ్మశానంలో కూర్చుని ఉంటాడు, అసలు నువ్వు పరీక్షించావా, వెళ్ళి శివుడి మీద పెట్టి పరీక్షించేది పని చేస్తుందో లేదో. కాబట్టి ఎవరి పట్ల ద్వేషం లేనివాడు, సమస్త జీవుల పట్ల సమభావం కలిగినవాడు. చూడండి, ఎందుకంటే ఇది వైష్ణవుని యొక్క లక్షణం. అందుకే మన షడ్గోస్వామి అష్టకంలో మీరు చూస్తే, షడ్గోస్వామి అష్టకంలో మీరు చూడండి, ఈ గోస్వాముల అంటే చివరికి బందిపోటు దొంగలకు కూడా ఇష్టం అంట. చూడండి, ఎందుకంటే ఆ దొంగలకు కూడా అర్థమయ్యేది వీళ్ళు సాధువులు, వీళ్ళు ఎవరి పట్ల ద్వేషం లేదు వీళ్ళకని చెప్పి. అందుకే వాళ్ళు కూడా గోస్వాములు అంటే గౌరవించేవాళ్ళు అనమాట. శివుడు కూడా అలాంటి వాడే చూస్తే, పరమ వైష్ణవుడిగా చెప్పుకుంటాం. మరి వైష్ణవుని యొక్క లక్షణాలు ఇవన్నీ: సమస్త జీవుల ఎడ సమభావము కలిగినవాడు, సమస్త సద్గుణములు కలిగినవాడు, అయిన కారణమున సచ్చరిత్రులలో శ్రేష్ఠునిగా ఇక్కడ వర్ణింపబడ్డాడట. చూడండి, శీలవతాం శ్రేష్ఠే అని చెప్పన్నారు. శీలవతాం శ్రేష్ఠే అంటే శీలవంతులలో పరమశ్రేష్ఠుడు ఎవరంటే శివుడు. అందుకే శివుడు అంటే అర్థం మంగళకరుడు అని అర్థం. చూడండి, పరమ మంగళప్రదమైనటువంటి వాడు. ఇంకా చెప్పారు, నివాసార్థము గృహమునైనా నిర్మించుకునక. చూడండి, నివాసార్థం గృహమునైనా నిర్మించుకున్నాడు. మనం చెప్పుకున్నాం, ఒకసారి ఇల్లు కట్టాడు ఆయన. కట్టినా కూడా ఏమైంది, అది ఆ బ్రాహ్మణుడు గృహప్రవేశం అప్పుడు దక్షిణ అడిగారని చెప్పి ఆ ఇల్లే ఇచ్చాడు. నా దగ్గరే ఉందా ఇవ్వడానికి, ఇల్లే తీసుకోండి అని చెప్పి మళ్ళీ వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు వెళ్ళి. సమస్త లౌకిక విషయముల పట్ల సదా విరాగుడై ఉండునంతగా పరమశాంతుడు అని చెప్పుకుంటారు. ఎందుకంటే నేను ఏమనుకుంటే ఇల్లు అంటే మళ్ళీ అదొక మెయింటెనెన్స్, మళ్ళీ అదొక టైం వేస్ట్. చూడండి, అంతే కదా, ఇల్లు ఉందంటే మళ్ళీ దాన్ని దులుపుకోవాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, మళ్ళీ దాన్ని రకరకాలుగా శుభ్రం చేయాలి, ఇవన్నీ ఎందుకు. అందుకే గోస్వాములు కూడా మీరు చూడండి, విశేషం ఏమిటంటే చాలా విచిత్రం అనమాట. మన శాస్త్రాల్లో ఎవరెవరైతే గొప్ప గొప్ప ఋషులు వీళ్ళందరూ అంటే మానవ సమాజాన్ని ఉద్ధరించేటువంటి గొప్ప మంగళకరమైనటువంటి కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఎవరికి కూడా స్థిర నివాసాలు లేవు ఎక్కడ. వ్యాసదేవుల వారు మీరు చూడండి, ఆయన ఎక్కడ కూర్చొని రాశాడు ఆయన్ని గ్రంథాలు, ఆయన గుహలో కూర్చొని రాశాడు. ఆయన ఎక్కడ బదరికాశ్రమంలో వ్యాస గుహ అని ఉంటుంది, గుహలో కూర్చొని రాశాడు ఆయన. చూడండి, ఆయనకి మనలాగా మంచి స్టాండ్లు బల్లలో మొత్తం తర్వాత మొత్తం అన్ని రాసుకోవడానికి అన్నీ ఏం లేవు అనమాట. చూడండి, గోస్వాముల గురించి చూడండి, గోస్వాములు రోజుకో చెట్టు కింద ఉండేవాళ్ళట. ఎందుకంటే మళ్ళీ ఆ చెట్టు మీద ఆసక్తి వచ్చేస్తుందేమో అని చెప్పి ఏ రోజు ఏ చెట్టు కింద కూర్చుంటే మళ్ళీ వేరే రోజు ఇంకో చెట్టు కిందకి వెళ్ళిపోయేవారట. చూడండి, కానీ వాళ్ళు ఇచ్చిన గ్రంథాలు ఎలాంటివి, గోస్వాములు ఇచ్చిన గ్రంథాలు ఎలాంటివి. మనకి వృందావనంలో గ్రంథ సమాధి అని చెప్పి అన్నారు, అందులో పెట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు రాసిన ఇంకా చాలా గ్రంథాలు ఇప్పుడున్న భక్తులు కూడా ఎవరు అర్థం చేసుకోలేరని, భవిష్యత్తులో ఒక సమయం వస్తుంది అప్పుడు ఈ గ్రంథాలను అర్థం చేసుకునే వాళ్ళు వస్తారని చెప్పి వాటిని సమాధి చేసి పెట్టారు వృందావనంలో, గ్రంథ సమాధి అని చెప్పి అంటారు. ఎలాంటి గ్రంథాలు ఇచ్చారు వాళ్ళు. మరి శ్రీల ప్రభుపాదుల వారి గురించి చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడ కూర్చొని రాశారు ఆయన. మీరు చూడండి, రాధా దామోదర మందిరంలో చాలామంది చూసే ఉంటారు కదా, అక్కడ రూపగోస్వామి సమాధి దగ్గర ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదిలో ఉండి ప్రభుపాదుల వారు భాగవతానికి భాష్యం రాశారు. చూడండి, ప్రభుపాదుల వారు ప్రచారం ఎలా ప్రారంభించారు ఆయన. 40 రూపాయలు పట్టుకెళ్ళి, 40 రూపాయలకి అది విలువే లేదు.
అమెరికాలో. ఆ? చేతిలో చిల్లిగా అవ్వలేదు. కానీ వాళ్ళు చేసిన ఆ, ఘనకార్యాలు మీరు చూడండి. ఎలా చేయగలిగారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని చెప్తారు చెప్పండి? భగవంతుడు మమ్మల్ని పనిముట్టుగా వాడుకున్నాడని చెప్పి అంటారు. అంతేనా కదా? ఆ? ఒక్క శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇంత చేశారు. కానీ ఇప్పుడు వేలాది మంది ఉండి కూడా అనేక రకాల సౌకర్యాలు ఆ, ఉండి కూడా మనం ఆ విధంగా చేయగలమా? సాధ్యం అవుతుందా అది? సాధ్యం కాలేదు. ఆ? కాబట్టి పరమశాంతుడు ఇంకేమంటున్నారంటే త్యాగి అయినందున శివునకు ఎవరునూ శత్రువులు ఉండలేరు. అలాంటి వాడికి ఎవరు ఉంటారండి శత్రువులు చెప్పండి? ఆ? మనం చూస్తుంటాం ఒక్కోసారి ఆ, చాలామంది సాధు వేషం వేసుకుని అడుక్కుంటూ ఉంటారు కదా భిక్షువులు. ఒక్కోసారి వాళ్ళు మసీదులు బయట కూడా కూర్చుంటారు అడుక్కోవడానికి. అలాగే చర్చిలు బయట కూడా కూర్చుని అడుక్కుంటుంటారు. కానీ వాళ్ళని ఎవడ పట్టించుకోడు. ఆ మహమ్మదీల ఆ మసీదుకి వెళ్ళే మహమ్మదీయులు కావచ్చు, లేకపోతే ఆ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళేంటి ఇక్కడ కూర్చున్నారని అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు వీళ్ళు ఏమీ లేదు వీళ్ళ దగ్గర, ఏదో అలాగా వేషం వేసుకొని తిరుగుతున్నారు అటు ఇటు. అంతేగాని "ఒరేయ్ నువ్వేంటి, నువ్వు హిందువు కదా, నువ్వు మసీద్ దగ్గరికి ఎందుకు వచ్చి అడుక్కుంటున్నావు?" నేను చూశాను ఒకసారి. నేను చదువుకునేటప్పుడు మసీదుకి వెళ్ళాను అనమాట. ఎవరో స్నేహితుడు తీసుకెళ్ళాడు. "ఒరేయ్ రంజాన్ సందర్భంగా సాయంత్రం ఏదో పెడతారంటారా" అంటే వెళ్ళాననమాట. అక్కడికి వెళ్ళి చూస్తే గుడి దగ్గర ఉండేవాళ్ళు ఇక్కడ కూడా ఉంటున్నారు. ఓహో! వీళ్ళు అన్ని చోట్ల తిరుగుతారనమాట అని అర్థమైంది. కానీ వాళ్ళ మహమ్మదీయులు ఆ సమయంలో "ఏయ్! నువ్వు హిందువు అడుక్కునే దానివి, నువ్వు నీకెందుకు రూపాయి ఇవ్వాలనేమో" అనుకోరు వాళ్ళు. ఇస్తారంతే. ఎందుకంటే వీళ్ళు దీనులు వీళ్ళు. అంటే వీళ్ళ దగ్గర భౌతికమైనటువంటిది ఏమీ లేదు అనేటువంటి భావన. అంటే ఈ రోజున అడుక్కునేవాళ్ళు వేరనుకోండి, వేరే విషయం. ఆ! సో, అలాగే శివుడు ఏముందని ఆయన దగ్గర ఈర్ష్యపడడానికి ఏమైనా ఉందా? చెప్పండి. "ఏయ్! నువ్వు మంచి కిరీటం ఉంది నీ దగ్గర" అని అసూయపడడానికి ఏముంది? పోనీ నీకు మంచి ఆకర్షణీయమైనటువంటి నివాసం ఉంది. చివరికి ఆయన కైలాసం మీరు చూడండి. కైలాసంలో ఆయనేమో చెట్టు కింద కూర్చొని ఉంటాడు. కానీ ఆయన భక్తుడైనటువంటి కుబేరుడికి మాత్రం పెద్ద పెద్ద అలకాపురి అయినటువంటి సౌధాలున్నాయి మీరు చూస్తే. కదా! ఆ! మనకి ఉత్తర దిక్కుగా ఉంది మనకి అలకాపురి. అది ఎక్కడైతే కైలాసంలో మరి ఈ యక్షులు వీళ్ళందరూ కూడా శివుని యొక్క భక్తులు కాబట్టి శివుడు వాళ్ళకిచ్చాడు అవకాశం. ఆ! మనకి మణిగ్రీవ నలకోబరులు ఎక్కడ వాళ్ళు? ఆ లీల జరిగింది ఎక్కడది? కైలాసం దగ్గర. మందాకిని అనేటువంటి నది ప్రవహిస్తూ ఉంటే అక్కడ వీళ్ళు తాగేసి నదుల్లో తిరుగుతున్నారనమాట. కానీ శివుడేమో ఆయన చూడండి ఎలా ఉన్నాడు. యజమాని ఎలా ఉన్నాడు, సేవకులు ఎలా ఉన్నారు చూడండి. అదే కదా ప్రశ్న పరీక్షిత్ మహారాజు కూడా అడుగుతాడు. విష్ణు ఏమో అత్యంత ఐశ్వర్యం కలిగి ఉంటాడు. ఆయన భక్తులేమో బికారి వాళ్ళలాగా ఉంటారు. శివుడేమో ఆయనేమో బికారి వాళ్ళలాగా ఉంటాడు. భక్తులు చూస్తేనేమో ఐశ్వర్యంతో ఉంటారు. ఇదేమిటి ఇలాగా అని చెప్పి. మరి శివుడు చూడండి అంత పెద్ద కైలాసానికి అందరూ చేరుకోవాలని అది ఇది అనుకుంటారు. కానీ ఆయనేమో అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. కానీ ఆయనని సేవించి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇంద్రియభోగం చేస్తుంటారు. చూడండి. ఆ? మరి అలాంటి శివుణ్ణి ఎవడన్నా నిందిస్తాడండి చెప్పండి? ఆ? అంతే కదా! పోనీ సరే నువ్వు ఆ లోకానికి అధిపతివి కాబట్టి ఆయన అందరికంటే ఖరీదైన దాంట్లో ఉండి మిగతా వాళ్ళేమో "రేయ్ మీరు ఆ చెట్ల కింద చావంట్రా" అని చెప్పి గెంటేస్తే అప్పుడు అసూయపడవచ్చు. అంతే కదా! ఆయన అధ్యక్షుడు ఆయన ఆ లోకానికి. ఆయనే అత్యంత సరళమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాడు. మిగతా వాళ్ళందరికీ విలాసాలు ఇస్తున్నాడు. మీరు చక్కగా బాగుండండిరా అని చెప్పి. అలాంటి వాడి పట్ల ఎవడన్నా అసూయ పడతాడా చెప్పండి? ఆ? మరి అలాంటి వాడి పట్ల అసూయ ప్రదర్శించాడంటే ఆ దక్షుడు ఎలాంటి వాడు చూడండి. పోనీ అలా అని దక్షుడు భక్తుడు కదా అంటే మళ్ళీ చేసే యజ్ఞం ఎవరి గురించి? ఎవరి గురించి? విష్ణువు గురించి. అది ఇక్కడ విశేషం. కాబట్టి అది కనిష్ట స్థాయిలో ఉండేటువంటి భక్తి అన్నమాట. అంటే ఎవరిని ఎలా గౌరవించాలో, ఎవరి విలువ ఏమిటో తెలియకుండా చేసేటువంటిది. అజ్ఞానంతో చేసేటువంటిది అనమాట. మరి అలాంటప్పుడు దక్షుడు పైగా ఏం చేశాడు? తన ప్రియమైనటువంటి పుత్రికను ఇచ్చాడు ఎవరికి? అలాంటి సచ్చీలునికి ఎవరికి? శివునికి ఇచ్చాడు. సతీదేవిని ఇచ్చాడు. మరి ఆ సతీదేవి తన దేహాన్నే వదిలిపెట్టేలా ఎందుకని శివుని పట్ల అంత వైరాన్ని కలిగి ఉన్నాడు చూడండి. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం ఇలాంటిదన్నమాట. అసూయపడడానికి ఏమీ లేని వాడిని కూడా చూసి అసూయపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుచేత మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే భక్తులు అంటే అవును భక్తులు అంటే అందరూ భక్తులే, కానీ అందులో చాలా తరగతులు ఉంటాయి. అందుకే మధ్యమ స్థితికైనా కనీసం రావాలన్నమాట. మనం మధ్యమాధికార స్థితిలోకి వస్తే కనీసం వాడు గ్రహించగలుగుతాడు. ఓహో వీడు ఇలా ఉన్నాడు మనకి చెప్పారు. మధ్యమాధికార స్థితి అంటే ఏమిటి?
భగవంతుణ్ణి సేవిస్తాడు, భగవంతుణ్ణి ప్రేమిస్తాడు, ఆ? మరి భక్తులను సేవిస్తాడు, ఆ? అమాయకమైనటువంటి వాళ్ళకి ప్రచారం చేస్తాడు, మరి ఎవరైతే నాస్తిక స్వభావం కలిగినటువంటి వారికి దూరంగా ఉంటాడు అని చెప్పి. అందుకే మనం కూడా ఏమిటంటే మన కృష్ణ చైతన్యంలోకి వచ్చామంటే శాస్త్ర దృష్ట్యా చూడాలన్నమాట ప్రతిదీ. శాస్త్ర దృష్ట్యా చూడకుండా అదిగో ఆయన అలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడు, ఈయన ఎలా వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోయాడు, ఏదో సరిగ్గా చూడాలి మనం శాస్త్ర దృష్ట్యా ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి కారణం, ఏమిటిదంతా. ఆ? మనం ఎంతసేపు కూడా నాకేమిటి అనే ధోరణిలోనే ఉంటే మళ్ళీ మనం జన్మించాల్సిందే. సత్వగుణంలో చేసినా కూడా విశుద్ధమైనటువంటి ప్రేమ స్థితికి వెళ్లకుండా ఎవరో గోలోకానికి వెళ్ళలేరనమాట. ఆ? అసలు విశుద్ధ భక్తి గురించి పక్కన పెట్టండి, ముందు అసలు ఈ రాజసికమైన భక్తి నుంచి బయటపడాలి. ముందు మనం ఏదో ఫలితాన్ని ఆశించి చేయడం అనేది ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలి. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకోవాలన్నమాట. మనం అదే చేస్తున్నాం సేవ అని, కానీ ఏమన్నా భౌతికమైనటువంటి లాభం కోసం చేస్తున్నామా? సరే, ప్రారంభంలో మనం భౌతికమైనటువంటి లాభం కోసం చేయొచ్చు. కృష్ణుడే చెప్తున్నాడు కదా, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. నా దగ్గరికి ఆర్తులు అంటే దుఃఖంలో ఉన్నవారు, సంపద కావాలనుకున్నవారు, ఇంకెవరు వస్తారు? జ్ఞానులు, జిజ్ఞాసులు, 4 తరగతుల వాళ్ళు వస్తారు. కానీ మనం ఎలా వచ్చామో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినా అలాగే ఉండిపోయాం అనుకోండి, అది తప్పు. ప్రారంభంలో అలా ఉండడంలో తప్పేం కాదు, ఎందుకంటే మన కృష్ణ చైతన్యానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ 4 ఏదో దాన్ని ఆశించే వస్తారు. కానీ మనం చేస్తున్నటువంటి సాధన ఏదైతే ఉందో, మనం సక్రమంగా సాధన చేయలేదనుకోండి, రోజు మంగళారతికి ఇవి నియమాలు పాటించకపోతే, మనం రోజు కనుక శ్రవణం చేయకపోతే, మనం చదవకపోతే, మనం నియమాలు సరిగా పాటించకపోతే, సేవ సరిగా లేకపోతే, వినయం సరిగా లేకపోతే, మనం ఎలా వచ్చామో ముందు అలాగే ఉండిపోతాం. నేను కూడా ఆరంభంలో కొత్తగా వచ్చినప్పుడు నాకు రోజు సాయంత్రం ఏం చేసేవారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ప్రసాదం కిచిడి ఏదో పెట్టేవారనమాట. నేను బయట ఎక్కడో హోటల్లో తింటూ అది చాలా రుచికరంగా ఉండేది, ఎందుకంటే భగవత్ ప్రసాదం కదా. అరే, అక్కడికి వెళితే కనీసం ప్రసాదం పెడతారా అని సైకిల్ వేసుకొచ్చేవాడిని 2-3 కిలోమీటర్లు ఆ ప్రసాదం కోసం. చూడండి, తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, రోజంతా మిగిలిపోయింది నాకు పెడుతున్నారని నాకు తెలిసింది. ఇది కూడా అది పరమాద్భుతంగా ఉండేది. అది కూడా చూడండి, భగవత్ ప్రసాదం అది ఉదయం మధ్యాహ్నం మిగిలిపోయింది ఏదైతే ఉందో సాయంత్రానికి దాచిపెట్టి ఉంచేవాళ్ళు. ఎవరు వస్తే వాళ్ళకి ప్రసాదంగా పెట్టేవారు. అది నాలాంటి వాళ్ళందరం వచ్చి తినేవాళ్ళం. మాకు అది పరమాద్భుతంగా ఉండేది బయట తినేదానికంటే. తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది, ఓహో ఇది అదే అనమాట. కానీ దాని పట్ల ఆకర్షితులయ్యాం భక్తికి. కానీ సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంకా నాకేదో పెడతారు వాళ్ళు, ఏదో ఒక లాభాన్ని ఇస్తారు కాబట్టి నేను భక్తి చేస్తాను, నాకు ఒకవేళ ఈ సదుపాయం ఇవ్వకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతాను, లేకపోతే నాలో ఉన్న ఈ లోపాన్ని ఎత్తి చూపిస్తే నేను వదిలేసి వెళ్ళిపోతానని అనుకున్నాడు అనుకోండి ఎవడైనా, వాడు స్టక్ అయిపోయాడు అనమాట అక్కడ. చూడండి, వాడు భక్తుడే కాదని అన్నట్లా, కానీ వాడు అక్కడ అడ్డం పడిపోయింది, బ్లాక్. అది చూడండి, బ్లాక్ హెడ్ అని చెప్పంటారు. కాబట్టి దాన్ని మనం దాటాలన్నమాట. చూడండి, మరి దానిని దాటాలి అంటే మనం ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి విధానాన్ని అనుసరించాలి. మనం శ్రవణం చేయాలి. చాలామంది భాగవతానికి రారు అసలు కూర్చొని వినడానికి. చాలామందికి ఏంటంటే భాగవత ప్రవచనం వినాలంటే, ఎందుకని శ్రీల ప్రభుపాదులు నిత్యం భాగవత సేవ, ఎందుకంటే భాగవతం తరగతిలో ఇవన్నీ చర్చించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఏంటంటే అది వినేవాడికి, ఒరే బాబు నా గురించే చెప్తున్నాడు నాయన, వీడు వెనకే కోస్తున్నాడు, వీడు కోత పెడుతున్నాడు అనిపిస్తుంది అనమాట. చూడండి, కానీ వినాలి, వింటేనే మనం బాగుపడతాం, లేకపోతే లేదు. సో అందుకే సాధువు అంటే ఏమిటంటే కత్తిరించేవాడు అని చెప్పి అన్నారు, జేబులు కాదు. ఏమిటది? భౌతిక ప్రపంచం పట్ల మనకున్నటువంటి ఆసక్తిని కత్తిరించేవాడు అని చెప్పి. మరి కత్తిరించేటప్పుడు మనలో రోగం ఉంది, క్యాన్సర్ ఏదో వచ్చింది, ఇంత కండగట్టింది, దాన్ని తీయాలంటే మరి ఖచ్చితంగా బాధ ఉంటుంది అందులో. కానీ అది ఆ బాధకు నువ్వు భయపడి నువ్వు సర్జరీ చేయించుకోకపోతే నీ రోగం అలాగే ఉంటుంది. రోగం తీరాలంటే ఏం చేయాలి? ఆ బాధని సహించాలి, దాని నుంచి అధిగమించాలి, అప్పుడు ఆనందంగా ఉంటాం. హరే కృష్ణ. ఎందుకంటే చూడండి, ఉన్నతమైనటువంటి సుఖం కోసం మనం కొద్దిగా సరిదిద్దబడడానికి, లేదా కొద్దిగా మనం తపస్సు తీసుకోవడానికి సంకోచించినట్లయితే మనం మళ్ళీ అధమమైనటువంటి స్థితికి పడిపోతాం. అదే మనం గమనించేటువంటిది అనమాట. ఎవరైతే ఈ విధంగా సరిదిద్దబడడానికి అంగీకరించరో, లేకపోతే ఈ భౌతికమైనటువంటి దగ్గరే అలా కట్టుబడి ఇంకా పైకి వెళ్లకుండా ఉండిపోతారో,
వాళ్ళు ఉన్నతమైన ఆనందాన్ని ఆస్వాదించలేరు. మళ్ళీ వాళ్ళు ఏమవుతుంది, ఉన్నతమైన సంఘాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ తక్కువ స్థాయి నాణ్యత దానికి చేరిపోవాల్సి వస్తుంది అంతే. అదే జరిగేది. వాడు ఉన్నతంగా వెళ్ళగలిగితే మంచిదే. కానీ ఎక్కువ సందర్భాల్లో జరిగేది ఏమిటి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. పునర్మూషికో భవ అన్నట్టుగా. సో ఆ విధంగా మనం ఉండకూడదనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పు. ఆ. ఉమ్. 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 ఇక ఖచ్చితంగా ఇప్పుడు ఆ సందర్భంలో ఆ విధంగా జరిగినప్పటికీ కూడా మళ్ళీ మనం సావధానంగా వెళ్ళి వాళ్ళతో చర్చించవచ్చు. ఎందుకంటే వైష్ణవుడు అనేటువంటి వాడు కృప కలిగి ఉంటాడు. అది కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు చూడండి, అది సాధారణంగా అందరికీ ఉండేదే. ఇప్పుడు నన్నైనా ఎవరైనా నాకంటే పెద్దవాళ్ళు వచ్చి ఏదన్నా సరిచేయాలని ప్రయత్నిస్తే కొంచెం చివుక్కుమనొచ్చు వెంటనే. ఎందుకంటే మనం శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి మనిషికి ఉన్న 4 లోపాలు ఇవి. భ్రమ, ప్రమాద, కరుణాపాటవ, విప్రలిప్స అనేటువంటివి. మరి అర్జునుడి కోపం రాలా కృష్ణుడు చెప్పినప్పుడు? ఏమన్నాడు? ఏమని చెప్పాడు చూడండి. క్లైబ్యమ్మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. కొజ్జావుళ్ళ తయారయ్యావు ఏంటి అన్నాడు. హై! అర్జునుడు వెంటనే వచ్చి నువ్వేమో రాక్షసుల్ని వాళ్ళని చంపావు, మధుసూదన హరిశోధన అన్నారు, నన్నేమో మా తాతగారిని మా గురువుగారిని చంపమంటావా? చివుక్కుమందా లేదా? అది ఎవరికైనా సహజమే. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, పెద్దవాళ్ళు వచ్చి చెప్తే నాకు అలాగే ఉండొచ్చు. కానీ వెంటనే మళ్ళీ మనం దాన్ని మనసుని మళ్ళీ మనం సావధానపరుచుకొని ఎందుకు అలా చెప్పారనేది కొంచెం ఆలోచించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వినయంగా సావధానంగా మాట్లాడితే అన్నీ చర్చించుకోవడం వల్ల సమస్యల పరిష్కారానికి కానీ ఉండవు. ముఖ్యంగా వైష్ణవ సమాజంలో చర్చించుకోవడం వల్ల చాలా సులభంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే అభక్తులు అనుకోండి సామధాన భేద దండోపాయాలు అని చెప్పి అన్నారు. వైష్ణవుడికి బుద్ధి ఉంది కదా, చక్కగా కొంచెం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే అన్ని పరిష్కారం అవుతాయి. ఎందుకు అవ్వవు చెప్పండి. నిజంగా భక్తుడైతే భక్తుల మధ్య పరిష్కారంగానే ఏముంటాయి చెప్పండి. సో కాబట్టి ఇది మానవ సహజం. ఇప్పుడు చూడండి, అర్జునుడు కూడా అభిమన్యుడు చనిపోయినప్పుడు ఎంతగా ఏడ్చాడు బోరున. అరే అదేమిటి మరి, నరనారాయణుల్లో ఆయన నరుడు కదా, అలా ఎందుకు జరిగిందంటే అదే మరి మనం అర్థం చేసుకోవాల్సింది. మనం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరాలను స్వీకరించున్నామంటే 4 లోపాలు ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే మనం ఏం చర్చించినా దానికి శాస్త్ర ప్రమాణంగా మనం చర్చించాలి. నువ్వేమన్నావు నేనేనన్నావు అని కాకుండా శాస్త్రం ఏం చెప్తుంది దానికి మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికే లోపాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి ఇక్కడ చెప్పండి. అంతే కదా. మందలించేవాడు మందలింపబడేవాడు ఇద్దరికీ లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైతే మందలింపు జరుగుతుందో దానికి ఏది కేంద్రంగా చేసుకోవాలి, మనం ఏది కేంద్రంగా చేసుకోవాలి? శాస్త్రాన్ని కేంద్రంగా చేసుకోవాలి. అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే మనల్ని ఎవరైనా మందలించారనుకోండి, ఆ వ్యక్తి తన యొక్క స్వీయ ప్రయోజనం కోసం మందలిస్తున్నాడా, లేకపోతే శాస్త్రంలో ఉందా ఇలా చేయమని అనేది మనం గ్రహించగలిగాం అనుకోండి, వెంటనే అన్నీ కూడా పరిష్కరింపబడతాయి. అది మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే చూడండి, అందుకే అది వైష్ణవ లక్షణం కాదనమాట. సమస్య ఏంటంటే మనం ఇంకా వైష్ణవులు అవ్వలేదు, ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇవన్నీ చాలా ఏం చెప్తాం డీటెయిల్స్. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనకి 21 లక్షణాలు చెప్పబడ్డాయి శాస్త్రాల్లో. ఒకటి ఆర్జవం, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది ఉండాలి. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే ఏమిటి? ఆర్జవం అంటే సరళత్వం. చూడండి, వైష్ణవుడు అనేవాడు సరళంగా ఉండాలన్నమాట. సరళంగా ఉండడం అంటే అక్కడ ఏమని అర్థం చెప్పారంటే 2 చెప్పారు అక్కడ అర్థం. సరళంగా జీవించడం ఒకటి, మాట సరళంగా ఉండాలి. అంటే ఏదైనా ఉందనుకోండి నేరుగా అతని దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్నించి తెలుసుకోవచ్చు, అయిపోయాయి.
అలా కాకుండా మనం దాన్ని నలుగురి దగ్గర చెప్పి ఎవడైతే పరిష్కరించలేడో వాడి దగ్గరే చెప్తారు వీళ్ళు. మీకు అర్థమవుతుంది కదా. సో ఇది ఒక దోషం, దీని నుంచి మనం అధిగమించాలి, అందులో సందేహం లేదు. సో 4 స్థాయిలు భక్తులు చెప్పాం. విశుద్ధ భక్తి అంటే సహజమైన ఆకర్షణతో చేసేది. సత్వగుణం ఏమంటే నియమాలు ఉన్నాయి కాబట్టి వాటికి కట్టుబడి ఉండాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం అనే దానితో చేసేది. రాజసికం అంటే ఏదో భౌతిక లాభం కోసం చేసేది. మీకు అర్థమవుతుంది కదా, భౌతిక లాభం. సత్వగుణంలో ఉండేది ఏదైతే ఉందో వాడు భౌతిక లాభాన్ని ఆశించట్లా, వాడు మోక్షాన్ని పొందాలనుకుంటున్నాడు, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలనుకుంటున్నాడు. అంటే కోరిక ఉందన్నమాట, వాడు భగవద్ధామం వెళ్ళాలనుకుంటున్నాడు. అది సాత్విక భక్తి. విశుద్ధ భక్తిలో భగవద్ధామం వెళ్ళాలని కూడా అనుకోరనమాట. ఇప్పుడు వృందావనంలో గోపికలు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మోక్షం అంటే తెలియదు, వాళ్ళకి గోలోకం అంటే ఏమిటి తెలియదు, కృష్ణుడు అంటే సహజమైన ఆకర్షణ అంతే. అర్థమైంది కదా, అది విశుద్ధ భక్తి. సాత్విక భక్తి అంటే విడుదల కోరుకుంటున్నాడు వాడు, నియమాలు పాటించకపోతే మళ్ళీ ఇక్కడే ఉండిపోతామనే భయం. రాజసిక భక్తి అంటే ఏమిటి, ఆ భయం కూడా ఉండదు, ఎంతవరకు నాకేంటి, వీడు కూడా మంగళారతికి వస్తాడు, వీడు అన్నీ చేస్తాడు, సేవలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ అక్కడ సెంట్రల్ పాయింట్ ఏంటి, నాకేంటి. కనిష్ట స్థాయి అంటే కేవలం నాకు భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు. భగవంతుని కూడా ఎందుకు సేవించాలి, భగవంతుడు అందరూ సేవిస్తున్నారు కాబట్టి సేవించాలి, మంచిది. భగవంతుడి దగ్గరికి వెళితే, భగవంతుడి దగ్గరికి వెళ్తే నాకు భౌతికమైన లాభాలు వస్తాయి. మధ్యలో మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళ నాకు సంబంధం లేదు. అది కనిష్ట స్థాయిలో చేసేటువంటిది. అర్థమైందా వ్యత్యాసం. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే భాగవతం 3వ స్కందం కపిల భగవానుడు 3-4 శ్లోకాల్లో వివరిస్తాడు, ఒకసారి చదివితే అర్థమవుతుంది బాగా. అవును, మధ్యమాధికారి నాస్తికులకు దూరంగా ఉంటాడు. ఉత్తమాధికారి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని భగవద్భక్తుడిగానే చూస్తాడు. మధ్యమ స్థాయిలో ఉన్నవాడికి వీడి భక్తుడు కాదనే వ్యత్యాసం చూడాల్సి వస్తుంది అనమాట. ప్రచారం చేయాలంటే ఆ వ్యత్యాసం చూడకపోతే ఎలా ప్రచారం చేస్తాం. ఉత్తమాధికారి ప్రచారం చేయడం అనమాట. ఎందుకని చేయడు, అందరూ భక్తులే కదా, ఎందుకు ప్రచారం చేయాలనుకుంటాడు. అందుకే ఉత్తమాధికారి ప్రచారం చేయాలనుకున్నప్పుడు మధ్యమాధికారి స్థాయికి దిగి రావాలన్నమాట, లేకపోతే ప్రచారం చేయలేడు ఆయన. అది ఆరాటపడతాడు. అయితే అతను ఎలా ఉంటుందంటే, అతని ఆరాటం ముందు ధర్మార్థ కామ మోక్షం, చివరికి మోక్షం. అర్థమైంది కదా, మోక్షం సాధించాలని వాడికే ఉంటుంది, కానీ దానికంటే ముందు కొంత ఎంజాయ్మెంట్ కూడా చేయాలి కదా. అలాగే భక్తులు కూడా ఏమన్నా, అవును గోలోకం వెళ్ళాలి, వైకుంఠం వెళ్ళాలి కరెక్టే, కానీ ఈ లోపల కొంచెం ఏమన్నా ఉండాలి కదా, ఈ లోపల కొంత ఎంజాయ్ చేయాలి కదా మరి. అదనమాట. ఏంటది ముందు పదం నాకు అర్థం కాదు. మనలో ఇక్కడ జరిగేది ఏమిటంటే, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకమునయ. చైతన్య చరితామృతం చెప్పిందంటే, కృష్ణ ప్రేమ అనేది మనలో ఉంది ఆల్రెడీ, అది నిద్రాణంగా ఉంది. అది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎందుకని అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయంటే, మనం ఆల్రెడీ ఈ విధానంలో ఉండి మనం సాధన చేస్తున్నాం కదా, దానివల్ల మనకి కొంచెం అప్పుడప్పుడు అది బయటకు వస్తుంటుంది అనమాట. ఏది సహజంగా ఉన్నటువంటి భగవత్ ప్రేమ ఏదైతే ఉందో అది అప్పుడప్పుడు కలుగుతుంటుంది, కానీ ఎల్లప్పుడూ ఉండదు మనకి, ఎందుకంటే మనం ఇంకా పూర్తిగా పవిత్రం కాలేదు కాబట్టి. అందుకే ప్రారంభంలో మనం చూస్తే కృష్ణుడు ఏం చేస్తాడంటే, వాడికి అసలు ఎలాంటి అర్హత లేకపోయినా ప్రారంభంలో ఒకవేళ వాడు కృష్ణ చైతన్యానికి ఆకర్షితుడైతే వాడికి ఒక్కసారిగా కొంచెం ఒక రుచిని ఇస్తాడనమాట. ఎలాగంటే ప్రొడక్ట్ అమ్మాలనుకున్నవాడు ముందు శాంపుల్ ఇస్తాడు కదా, అలాగే ఆ శాంపుల్ ఇస్తాడు, కానీ ఎప్పుడైతే ఇక దాన్నే మనం పొందాలని ప్రయత్నించినప్పుడు అది రాదు మళ్ళీ. ఎందుకంటే అప్పుడు అర్హత లేకపోయినా ఇచ్చాడు మనకి ఎరవేయడం కోసం, కానీ తర్వాత సాధనలోకి వెళ్ళేప్పటికి ఒక్కసారి ఇది కూడా వస్తుందన్నమాట. అవన్నీ
ఎందుకంటే పవిత్రం అయితే కానీ మళ్ళీ అది రాదు మనకి చాలా కాలానికి. సో ఇదంతా సాధన అంతే. ఓకే, ఆన్లైన్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? Hare Krishna Prabhu. Prabhu, ప్రణామ్. you said about Kanishta Adhikari. ఎస్. So that means that we will be having only the direct relationship with Krishna. So if we think like that, or some people are thinking like that, then what are the steps to go to the next stage, and which stage we should try to be? యా, ఇప్పుడు కనిష్ట స్థాయిలో ఉన్నవాళ్ళు, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత దశకి ఎలా వస్తారు, మధ్యమ స్థాయికి ఎలా వస్తారంటే, వాళ్ళు ఆ విధంగా కనిష్ట స్థాయిలో ఉండి చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఖచ్చితంగా, అందుకే వాళ్ళు ఏం చేయాలంటే ఆ కనిష్ట స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ మందిర కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే ప్రవచనాలు వినడం, ఇలాంటివి ఎప్పుడైతే చేస్తారంటే వాళ్ళ మీద ఎవరన్నా కొంచెం సాధువులు వాళ్ళ మీద దయ చూపాలన్నమాట. చూడండి, కనిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళ మీద సాధువులు ఎప్పుడైనా దయ చూపించి వారిని ఈ మార్గంలో తీసుకొస్తే అప్పుడు రెండవ దశలోకి వెళ్ళగలుగుతారు. అర్థమవుతుంది కదా? సో వాళ్ళకి ఎవరైనా పట్టుకుని కూర్చోబెట్టి వివరించాలి, వాళ్ళు కూర్చొని ఇలా ఇలా కాదమ్మా, ఇది కూడా చేయాలి, ఇది అని చెప్పి చెప్పాలి. అందుకే మందిరాల్లో ఈ కార్యక్రమాలన్నీ ఎప్పుడైతే ప్రవచనాలు ముఖ్యంగా, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఎందుకని ఉదయం భాగవతం, సాయంత్రం భగవద్గీత ప్రవచనాలు పెట్టారంటే ఈ కనిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళు ఉద్ధరింపబడడం కోసం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి ఒకవేళ మందిరంలో ప్రవచనాలు జరగట్లేదు అనుకోండి, జనం అందరూ వస్తారు, కొబ్బరికాయలు పట్టుకుని వస్తారు, అరటిపళ్ళు పట్టుకుని వస్తారు, అక్కడ పెడతారు, ఇలా కొట్టుకుంటారు, గుంజీలు తీస్తారు, అటు ఇటు డొల్లుతారు, వెళ్ళిపోతారు అంతే. కృష్ణ 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 అంటారు, అన్నీ వెళ్ళిపోతారు. కానీ ఎందుకని ప్రభుపాదుల వారు ప్రవచనాలు పెట్టారంటే అలా వచ్చిన వాడు ఇక్కడ ఏదో జరుగుతుందని కాసేపు కూర్చుంటాడు. కూర్చొని విన్నప్పుడు వాడికి అర్థమవుతుంది, ఓహో నేను చేసేది ఇది కాదు, ఇంకా నేను ఉన్నత స్థితికి వెళ్ళాలి. అర్థమైంది కదా? ఆ విధంగా తర్వాత దశకి వెళ్ళగలరు శ్రవణం ద్వారా, అంతే. Yeah, I have one more question, Prabhu. Yes. You told about like Shiva was so humble and he does not even have their home and was sitting under the tree and all, and Parvati also able to accept whatever Shiva was giving to her, and also that qualities to get means what we have to do, we don't have those qualities, so how can we improve to go to that? So you're asking about Shiva's qualities or Parvati's qualities? Both. సో రెండు ఆ లక్షణాలు ఎలా రావాలంటే స్టిక్ టు ద ప్రాసెస్, అంతే. ప్రభుపాద ఇచ్చినటువంటి విధానానికి మనం అంటిపెట్టుకుంటూ ఉంటే గ్రాడ్యువల్లీ, ఒక ఉదాహరణ చెప్పినట్టుగా, సో ఒక మొక్క వేసినప్పుడు దానికి ఏమీ కాయలు కనిపించవు, కానీ దానికి నీరు పోస్తూ దాన్ని జాగ్రత్తగా పురుగులు పట్టకుండా, దాన్ని వేరే జంతువులు వచ్చి తొక్కకుండా జాగ్రత్తగా దాన్ని కాపలా కాస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఖచ్చితంగా ఫలాలు వస్తాయి. ఇది కూడా అంతే, మనం ఈ విధానానికి కట్టుబడి ఉంటే ఈ లక్షణాలు సహజంగానే మనలో వస్తాయి. వీటి గురించి మనం ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. విధానానికి అంటిపెట్టుకుంటుంటే అదే వస్తుంది, అంతే. మంట దగ్గర కూర్చుంటే మెల్లగా వేడుకుతాం మనం కూడా, అంతే. ఈ ప్రక్రియ కూడా అలాంటిదే. మనం ఎలా ఉన్నా మనం ఈ ప్రక్రియకి అంటిపెట్టుకుని ఉండాలి, స్టిక్ టు ద ప్రాసెస్. అందుకే కదా కృష్ణుడు చెప్తున్నాడు, సుసుఖం కర్తుం అవ్యయం అని చెప్పన్నాడు. దట్స్ ఆల్. హరే కృష్ణ. Thank you, Hare Krishna. తర్వాత ఇంకెవరికి ప్రశ్న ఉంది? సుభద్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రణామాలు, చెప్పండి. ప్రభుజీ, అందరి ప్రశ్నలు అయిపోయి అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను ప్రభుజీ, వేరే లెక్చర్ది. చెప్పండి. ప్రభుజీ, చాణక్య నీతి సెషన్స్ ఉన్నాయి కదా, మేబీ 13 భాగాలు అయ్యాయి. అందులో 9వ భాగం అనుకుంటా. అందులో మీరు బ్రహ్మదేవుని గురించి చెప్పారు. అంటే మనం భూమి మీదకి పతనం, అంటే భౌతిక ప్రపంచానికి పతనం అయినప్పుడు ముందు బ్రహ్మదేవునిగా అవతరిస్తాము, మనందరము బ్రహ్మలమే అని చెప్పేసి చెప్పారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మగా అయిన తర్వాత మళ్ళీ వర్ష రూపంలో మళ్ళీ భూమి మీదకి వేరే జీగా వస్తామని చెప్పినట్టు గుర్తు. అయితే ఇప్పుడు మన బ్రహ్మని చూసుకుంటే ఆయన బ్రహ్మ సంహిత కూడా చెప్పారు. అంటే ఆయనే భగవంతుని ఆది పురుషుడు అని అంటే బాగా వివరించారు కాబట్టి బ్రహ్మ సంహితలో. అయినా సరే పతనం అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ప్రభుజీ? పతనం అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, చూడండి, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి పతనం అవ్వగలిగినప్పుడు బ్రహ్మగా ఉండి పతనం అవ్వడం అనేది అంత గొప్ప విషయమా? మీకు అర్థమైంది కదా. ఆధ్యాత్మిక ప్రపంచం నుండే పతనం అవ్వగలిగినప్పుడు బ్రహ్మ పదం నుండి పతనం అవ్వడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది.
పతనం అనేది చైతన్యానికి సంబంధించిన విషయం. ఏ క్షణమైతే ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా మనం ఏమిటి ఇదంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అయితే అయిపోయింది, క్లోజ్ అక్కడితో. అర్థమైంది కదా? ప్రభుజీ మళ్ళీ మనం బ్రహ్మ అవ్వాలంటే అసలు యజ్ఞాలు ఏవో చేయాలి అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఆ. అలాగా కూడా అవ్వచ్చు, ఇలాగా కూడా అవ్వచ్చు బ్రహ్మ. అవును, మళ్ళీ స్వయం కృషితో కూడా బ్రహ్మ అవ్వచ్చు. 100 సంవత్సరాలు, అదే 100 జన్మల పాటు సంపూర్ణంగా వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకి బ్రహ్మ పదవి వస్తుంది. అది శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇలా మళ్ళీ వెళ్ళొచ్చు, అలా కూడా అవ్వచ్చు. హరే కృష్ణ. ప్రభుజీ ఇంకొక చిన్నది, ఇప్పుడు బ్రహ్మగా ఉండి డైరెక్ట్ గా మనం పతనం అవుతామా వేరే జీవులుగా, లేదంటే మళ్ళీ దేవతలుగా మారి స్వర్గంలోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చి అలాగే ఏమైనా ప్రాసెస్ ఉంటుంది ప్రభుజీ? చూడండి, దీనికి ఏ విధంగా పతనం అవుతాం అనే దానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఏమి ఉండదు. పైకి వెళ్ళడానికి ప్రొసీజర్ ఉంటుంది కానీ కిందకి వెళ్ళడానికి ప్రొసీజర్ ఉండదు. పైకి వెళ్ళాలంటే, జీవితంలో బాగుపడాలంటే దానికి ఒక పద్ధతి ఉండాలి కానీ కిందకి వెళ్ళిపోవడానికి ఏ పద్ధతి అవసరం లేదనమాట. ఓకే, హరే కృష్ణ. అవును సార్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.